యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం పిల్లాయిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు గుడిసే నాగభూషణం గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. మీరు ఎప్పటి నుంచి గ్రామశాఖ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు? మీరు పార్టీ బలోపేతానికి ఎలాంటి కృషి చేస్తున్నారు సార్? నేను ఇప్పుడు 20 నెలలు అయింది గ్రామశాఖ అధ్యక్షుని అయ్యి. అప్పటి నుంచి పార్టీకి నా వంతు సాయం నేను చేస్తున్నా. మా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వాళ్ళ సహకారంతో గ్రామంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి అమలు పనులు, ఉదాహరణకు ఇప్పుడు రుణమాఫీ ఉంది, 70% మా ఊళ్ళో అయినాయి, అందరికీ అయినాయి, కొంతమందికి కాలేదు. దానిది ఇందిరా మిల్లు కూడా 45 ఇండ్లు వచ్చినాయి మా ఊర్లో. 45 ఇండ్లు వచ్చినాయి. 45 ఇండ్లు 3 ఇండ్లు ఆగినాయి, మిగతాయి రన్నింగ్ ఉన్నాయి అన్నీ. కొన్ని ఏమో స్లాబ్ వరకు వచ్చినాయి, ఓ 10 ఇండ్లు 12 ఇండ్ల దాకా స్లాబ్ దాకా వచ్చినాయి. వాళ్ళకు కూడా 4 లక్షలు పడ్డాయి, వాళ్ళకి 2 లక్షలు పడ్డాయి. డబ్బులు కూడా వెనకకి ఏమైతలేవు. అందరికీ సహకారం చేస్తున్నాం. అయితే ఇందిరా మిల్లు మొదట కట్టే వాళ్లకు మా గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కలిసి మా దగ్గరనే క్రెషర్లు ఉన్నాయి, ఒక 4-5 క్రెషర్లు ఉన్నాయి. మా కార్యకర్తలు అందరం పోయి మేమందరం ఊరోళ్ళందరం కలిసిపోయి కేసర్లకు పోయి ఇందిరా మైన్లకు ఫ్రీగా మెటీరియల్ ఇవ్వాలి, మేము ఉన్నాము, ఎమ్మెల్యే గారు ప్రభుత్వం ఉంది, ఇవ్వాలని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రతి ఒక్క ఇందిరా ఇంటికి మెటీరియల్ కంకర కానీ డిస్ట్ కానీ ఏది పడ్డా ఫ్రీగా ఇప్పిస్తున్నాం. ఇప్పటికీ ఆ ఇందిరా మిల్లే కాకుండా మేము వచ్చిన నుంచి నేను ఇప్పుడు ఇంచుమించు నేను వచ్చి 20 నెలలు అవుతుంది. అంతకుముందుకు సర్పంచ్ టీఆర్ఎస్ సర్పంచులు, ఎంపీడీసీ టీఆర్ఎస్ ఎంపీడీసీ ఉన్నారు. వాళ్ళు ఎవరికి ఇప్పించిన వరకు తెలియదు, కానీ మేము వచ్చిన నుంచి 150 మందికి ఇప్పించినాం ఇప్పుడు ఊళ్ళో ఫ్రీగా. ఈ 10 ఏళ్ళ వాళ్ళు లేకుండా మేము ఇప్పించినాం. కాంగ్రెస్ పార్టీకి బలోపేతానికి ప్రజలలో కూడా రేపు కాంగ్రెస్ పార్టీకి లోకల్ బాడీ ఎలక్షన్లలో ఓట్లు వేయాలంటే మనం మంచి పని చేస్తేనే ఇస్తారు. అట్లా దాని మీద ఫ్రీగా మెటీరియల్ ఇప్పించినాం. అదేవిధంగా 500కే గ్యాస్ కూడా కొన్ని పడుతున్నాయి, కొన్ని పడతలేవు, కొంచెం అంతరాయం ఉంది. అది రేషన్ కార్డులు కూడా 45 రేషన్ కార్డులు వచ్చినాయి. 250 మంది యాడింగ్ కూడా అయినాయి మా ఊళ్ళో, అంటే సభ్యులు ఉంటారు కదా, వాళ్ళు కూడా అయినాయి, వాళ్ళకు యాడ్ చేసినాం. పార్టీకి అన్ని విధాల ఏదైనా మా వంతు మేము చేస్తున్నాం. అదేవిధంగా ఐకేపీ సెంటర్లు ధాన్యం ఇక్కడ దాదాపు 500-1000 ఎకరాలు మా ఊళ్ళో. ఆ ధాన్యానికి కూడా గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ధాన్యానికి మిల్లు కాడికి పోతే మా ఊరిలో 2 మిల్లు ఉన్నాయి. మాజీ సర్పంచ్ది ఒక మిల్లు ఉంది, వాళ్ళు 10 ఏళ్ళు చేసారు. ఇంకొక ఆయన ఇంకొక మిల్లు ఉంది. ఏ ఒడ్లు పోయినా ఆడికి క్వింటాల్కు 4 క్వింటాల్ 5 క్వింటాల్ ఇవే జరిగినాయి. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మేము అందరం కలిసి మా గ్రామ కార్యకర్తలం అందరం పోయి ఒత్తిడి చేసి గవర్నమెంట్ కూడా మంచిగా ఆర్ఐకి జీపీఓలకు వాళ్ళందరికీ ఇచ్చింది గైడెన్స్. ఎవరికి రైతుకు నష్టం కావద్దు, ఒక కటింగ్ అనేది కూడా ఉండొద్దు మన దాని మీద. మేము కటింగ్ లేకుంటే ఇప్పుడు ధాన్యాన్ని చేస్తున్నాం. కాకపోతే చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి, అవి చేస్తున్నాం. మా సాయశక్తిలో నేను పార్టీకి సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నా, పార్టీ బలోపేతానికే చేస్తున్నా. నేను చేసిన నుంచి కూడా నేను అయినప్పటి నుంచి కూడా ఎన్నో పనులు చేసినాం. అది మళ్ళీ గ్రామ ప్రజలకు మన ఎమ్మెల్యే గారు 10 లక్షలు పెట్టి వాటర్ ఫిల్టర్ ఇప్పించాను, కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు. ఇప్పుడు అది ఇప్పించిన వరకు ఏడాది మీద 6 నెలలు అయింది. గ్రామ ప్రజలకు మొత్తం ఫ్రీ నీళ్ళు వస్తున్నాం, ఎవరికైనా తాగునీరు ఫ్రీగా ఇస్తున్నాం. ఇప్పుడు కూడా ఇస్తాం. మీరు ఇప్పుడు లోకల్ ఎలక్షన్లు అయినాక కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజులు ఫ్రీగా వస్తామని కూడా మేము ప్రజలకు వాగ్దానం చేస్తున్నాం. సార్ గతంలో మీ సత్యమణి గారు వార్డు మెంబర్గా కొనసాగారు, ఎలాంటి అభివృద్ధి జరిగింది మీ వార్డులో? అప్పుడు కూడా అయ్యింది, కాలేదని. అప్పుడు కాంగ్రెస్ సర్పంచే ఆయన ఫస్ట్ గెలిచినప్పుడు కాంగ్రెస్ సర్పంచే గెలిచిండు. ఆయన దాంట్లో మేము వార్డు మెంబర్గా చేసినాం. సరే అంచెలంచెలుగా వాళ్ళు కూడా చేసారు, చేయలేదని కాదు, వాళ్ళ తరఫున వాళ్ళు చేసుకుంటూ వచ్చారు, మేము కూడా చేసినాం. ఇంకా అభివృద్ధి చేయాలని మా ఉద్దేశం. గత మాజీ సర్పంచ్ ఎలాంటి అభివృద్ధి జరిగింది గ్రామంలో? అయ్యింది, వాళ్ళు కూడా చేసారు, సీసీ రోడ్లు అవి కూడా చేసారు. వాళ్ళు కూడా చేయలేదని ఏం లేదు, చేసిరు ఆయన కూడా. కానీ ఇప్పుడు అంతకంటే మంచి చేయాలి. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి సహకారంతో కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ఎస్సీ సప్లాం కింద 25 లక్షలు శాంక్షన్ అయినాయి. ఆల్రెడీ ఏఈ గారు వచ్చి రోడ్లు కొలుసుకుంటున్నాం, 25 లక్షల రోడ్లు వేస్తున్నాం. ఈ హెచ్ఎండి ఫండ్ కింద 65 లక్షల శాంక్షన్ అయినాయి, 65 లక్షలు. అయితే ఇప్పుడు మీరు చూసినగా ఈ ముందు రోడే వేపిద్దామని ఎమ్మెల్యే గారితో కూడా అయినా మా గ్రామ కార్యకర్తలు అందరం మేము మాట్లాడుకున్నాం. దానికి రోడ్డు మంచిగా చేపించాలి. కెషన్లు ఉన్నాయి కాబట్టి అన్ని బండ్లు పోతున్నాయి.
ఎక్కువ ఓవర్లోడ్ తోటి పోయి రోడ్లు ఖరాబ్ అవుతుంది కానీ ఫస్ట్ ఆ రోడ్ వేస్తున్నాం. సార్ అదే సార్ గ్రామ ప్రజలు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. చుట్టుపక్కల క్రషర్ మిల్లులు ఉండడం వల్ల కొంచెం బ్లాస్టింగ్ జరిగి గోడలు పలుగుడు వస్తున్నాయి అంటున్నారు. దాంతోపాటు డస్ట్ వల్ల వాతావరణం కూడా ఖరాబ్ అయిపోయింది. ఈ వెహికల్ అధిక లోడ్ వల్ల కూడా గ్రామ ప్రజలకు యాక్సిడెంట్లతో పాటు గుంతలమయం అవుతున్నట్టు వీటిని కూడా అరికట్టాలని కూడా అంటున్నారు. సార్ ప్రజలు తీసుకొచ్చారు మా దృష్టికి. మీరు ఎమ్మెల్యే దృష్టి, ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకుపోయారా? తీసుకుపోయినాం, ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం. ఇట్లా ఓవర్లోడ్ వచ్చి కూడా రోడ్లను ఖరాబ్ అవుతున్నాయి. ఈ పొల్యూషన్ వాళ్ళ ఒకసారి 6 నెలల క్రితం కేసులలో అందరిని పిలిపించి గ్రామ పంచాయతీల గ్రామ ప్రజలందరం మీటింగ్ పెట్టి ఒక 6 నెలల వాళ్ళని రోడ్లు వేరే ప్రత్యామ్నాయ మార్గం చేసుకోమని చెప్పిన వాళ్ళ అయినా వాళ్ళు జర లాపర్వాహి చేస్తలేరు. ఇంకో వేరే అవకాశం కూడా ఉంది భవిష్యత్తులో. ఇప్పుడు ఒలిగొండ గౌరెల్లి రోడ్లు అవుతున్నాయి అంటారు. ఆ రోడ్ అయితే ఇక్కడ రావు ఊళ్ళకు బండ్లు, కానీ అప్పటిదాకా కూడా మేము వేరే చేయమంటే వాళ్ళు జర లాపర్వాహి చేస్తారు. మళ్ళీ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతాం, మేము తీసుకుపోయి చెప్పి చేపిస్తాం. ఇక్కడ ఊర్లో రాకుండా ఈ రోడ్డు మాత్రం హెచ్ఎండి నిధులకే లేపిద్దామని నిర్ణయించినాం ఈ రోడ్డు. సార్ గత ప్రభుత్వం ధరణి పోవడం వల్ల ఎన్నో భూములు అన్నీ కదా. ఇప్పుడు భూభార చట్టం వచ్చింది. రైతులకు రెవెన్యూ సమస్యలు తీరుతున్నాయా? రెవెన్యూ సర్వీస్ కూడా పెట్టిర్రు. అప్పుడు ఇదివరకు అది వైట్ పేపర్ మీద ఏమంటారు కదా, దాన్ని వైట్ పేపర్ మీద రాసినవి కూడా సాదా బైనామాలు కూడా ఒక 20 దాకా మా ఊళ్ళో ఉన్నాయి. దాన్ని ఎమ్మెల్యే కానీ అది ఎంఆర్ఓ కానీ ఆర్ఐ కానీ మేము సంప్రదించినాం. అవి పరిష్కారానికి మార్గం అవుతుంది, త్వరలోనే పరిష్కారం చేస్తాం అని చెప్పారు. సరే, గతంలో విఆర్ వ్యవస్థ గత ప్రభుత్వం తొలగించి ఇప్పుడు మళ్ళీ ఆ వ్యవస్థ ఇప్పుడు మీ ప్రభుత్వం తీసుకొచ్చింది, ఎట్లా ఉంటుంది? విఆర్ఓ ఉన్న ఇప్పుడు అందరు లేరు, 3 ఊర్లకు ఒక విఆర్ఓ ఉండు. మా ఊరికి కూడా ఒక ఆయన ఉండు, 3 ఊర్లకు గెలిపి. అది మంచి వ్యవస్థ కదా సార్. ఇప్పుడు లోకల్ ఒక సమస్య వచ్చింది డ్రైనేజ్ గురించి. కొంతమంది ఏమంటారు అంటే పట్టభూమి అంటారు, కొందరు గ్రామ కంటమని. అది తేల్చాలంటే విఆర్ఓనే తేల్చాలి వచ్చి. అది మంచి వ్యవస్థనే, అది రావడం మంచిదే. రైతులకు అందుబాటులో ఉంటాడు, ఊళ్ళో ఉంటాడు, గ్రామ పంచాయతీ ఉంటాడు, ఎలవేళలా ప్రజలకు రైతులకు అందరికీ సేవ చేయడానికి అందుబాటులో ఉంటాడు. సరే, ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన అనిల్ కుమార్ రెడ్డి గారు ఎలాంటి అభివృద్ధి పనులు చేపడుతున్నాడు? ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? ఉంటుంది సార్. మొన్ననే మన పిలాయిపల్లి నుంచి జూలూరు దాకా తార్ రోడ్ కూడా వేయించడం జరిగింది. అనిల్ కుమార్ గారు సార్ ఆయన ఎలక్షన్లో వాగ్దానం ఇచ్చాడు, నేను అయిన తర్వాత రోడ్ వేయిస్తా అన్నాడు. మొన్ననే ఓపెన్ అయింది రోడ్డు. మళ్ళీ పిలాయిపల్లి టు దేశ్ముఖ్ రోడ్డు కూడా అయింది, తార్ రోడ్ అయింది. అంతకుముందు బాగాలేకుండా 20 ఏళ్ళ ఈ పిలాయిపల్లి జూలూరు రోడ్డు కాక ఇప్పుడు మొన్ననే అయింది. ఎమ్మెల్యే గారి సహకారంతో అయింది. మా ఊళ్ళో కూడా ఎమ్మెల్యే గారితో సహకారంతో 1,05,00,000 వచ్చినాయి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మా ఊరికి 1,05,00,000, 25 లక్షలు ఎస్సీ రోడ్లు వచ్చినాయి, 65 లక్షలు హెచ్ఎండీలు వచ్చినాయి. బీసీ సంఘానికి 7 లక్షలన్నర వచ్చింది, ఎస్సీ సంఘానికి 5 లక్షలు వచ్చినాయి. సార్, ఇక్కడ మీకు పిల్లైపల్లి కాలువ ఉంది కదా, అవును సార్. ఆ కాలువ ద్వారా రైతులకు ఎలాంటి మేలు జరగబోతుంది? ఆ కాలువ పనులు ఎంతవరకు పురోగతిలో ఉన్నాయంటారు? పోయిన పంట కింద ఎమ్మెల్యే గారు వచ్చి ఓపెన్ చేసారు, కొంచెము పనులు జరిగినాయి. సుమారు ఇప్పుడు జగత్పల్లి దగ్గర కాలువ అప్పుడున్నంత దానికంటే ఇప్పుడు వెడల్పుగా కెనాల్ లెక్క అయింది. ఇప్పుడు సపోజ్ మీరు చూస్తే కూడా అదంతా కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం మేము. సార్ మరి ఈరోజు ఈ పంట క్రాప్ హాలిడే ఇస్తారా లేక కాలువ చేస్తారా ఏంది మరి అంటే కూడా సార్ 12-13 తారీఖు అధికారులతో రివ్యూ పెట్టి ఏందనేది చెప్తాం. ఒకసారి ఎమ్మెల్యే గారు కూడా ఏమంటారంటే ఒకసారి ఆపితే కాలం మొత్తం మంచిగా అయిపోతుంది, మంచిగా చేసుకుంటే మంచిగా అన్నారు. అది కూడా అధికారులతో మాట్లాడి ఇప్పుడు అది కాంట్రాక్టర్ ఉంటాడు, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా, లేకపోతే జీరో కాల నుంచి ఎంత కాలువ చేయాలి, ఆడ ఏమేమి సమస్యలు ఉన్నాయి అవన్నీ తెలిసినాక ఏ సంగతి చెప్తానన్నాడు. అయితే ఇదివరకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా కూడా చేసి నీళ్ళు ఇవ్వగానే వాళ్ళు సైడ్లో అవి పోసిరు, అవి కూలిపోయినాయి అలా. సార్, ఇక్కడ స్థానిక గ్రామ ప్రజలు యువత మా దృష్టికి తీసుకొచ్చారు. యువకులు చదువుకున్న యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి స్థానిక ఫ్యాక్టరీలల్లో. దాంతోపాటు లైబ్రరీ సౌకర్యం కల్పిస్తే ఉద్యోగాలకు పోటీ పరీక్షలకు మేము సన్నద్ధం అవుతాం అంటున్నారు. మీరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి లేకపోతే మీకు రేపు అవకాశం వస్తే మీరు ఈ ఏర్పాటు చేసే అవకాశం ఏమైనా ఉందా మీ ఆధ్వర్యంలో? ఇక స్థానిక సంస్థలలో అంటే ఒకటి బట్టల మిల్లు ఉన్నాయి 2, మా ఊరికైతే ఒకటే ఉంది. ఇక కేసర్లలో ఉన్నాయి. కేసర్లలో ఆ గిస్టుకు మన యువకులు పోయి చేయాలంటే అలా చేస్తలేరు వాళ్ళు. సరే, నా వంతు సహాయం నా వంతు కృషి నేను చేస్తే ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి ప్రభుత్వం తరఫున ఏది ఉన్నా యువకులకు కానీ ఎవరికి కానీ అవకాశం వచ్చి నేను నా వంతు కృషి నేను చేస్తాను. సార్, ఈ బెల్ట్ షాపులలో కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మహిళలు ప్రధానంగా, అది నియంత్రించాలంటున్నారు అంటున్నారు. కానీ ఇక అది ప్రయత్నం చేసేంత వరకు చేస్తాం, కానీ అది ప్రభుత్వానికి ఇప్పుడేమో ఆదాయంగా మనం అయిపోయింది. అది సరే, దాని మా వంతు
మా పల్లెలో కూడా మా వంతు ప్రకారంగా మేము నియంత్రణ చేయడానికే చేస్తాం. సార్ మీ అధిష్టానం గుర్తించి మీకు అవకాశం కల్పిస్తే పోటీ చేసే అవకాశం ఉందా గ్రామ పంచాయతీ ఎలక్షన్లో? మా అధిష్టానం చేస్తే దానికి ఏ అవకాశం ఇచ్చినా దాన్ని నేను వినియోగించుకుంటాను. సార్ మరి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి? ఉంది సార్, మా కాంగ్రెస్ పార్టీది. మనము రేవంత్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేసి అన్ని విధాల ప్రతి ఒక్కటి లేకుండా మన వంతు శక్తి మనం చేసి ఏది కానీ ప్రజలకు అందుబాటులో ఉండి మనం చేయాలనేది మా కోరిక. మేము చేస్తాం కూడా, ఆ నమ్మకం కూడా నాకు ఉంది. సార్ త్వరలో స్థానిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఓటు అంటే పవిత్రమైనది. ఆ ఓటుని మద్యానికో మనికో అమ్ముకోవడం జరుగుతుంది. పార్టీలు కూడా ప్రజలను ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నాయి. అలాంటి సంస్కృతి పోవాలంటే ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలి? ఓటర్లలో ప్రజలు ఎలాంటి చైతన్యం రావాలంటారు? ఓటర్లలో డబ్బుకు మద్యం కాకుండా నిజాయితీగా ఎవరు పనిచేస్తారు, ఎవరు ప్రజలకు అందుబాటులో ఉంటారు, ఎవరు చెప్పింది అర్థం చేసుకొని పనిచేసే నాయకుని ఎన్నుకోవాలి. ఆ విధంగా మేము కూడా, నేనైతే 2400 ఓట్లు ఉన్నాయి, మాకైతే సానుకూలంగా ఉంది. మేము అందరికీ మా కార్యకర్తలు, మేము మా కార్యదర్శి కూడా, మాకు సపోజ్ ఇప్పుడైతే ఎస్సీకి వచ్చింది, మా దాంట్లో ఒక క్యాండిడేట్ కూడా మేము డిక్లేర్ చేసుకున్నాం. సరే మళ్ళీ బ్రేక్ అయింది, కానీ అందరు కూడా ప్రజలు ఆశీర్వదిస్తారని మేము కోరుకుంటున్నాం. మాకు కూడా ఆశాభావం ఉంది, ఆ నమ్మకం ఉంది. సార్ ఫైనల్గా మీ గ్రామ పిల్లాయిపల్లి గ్రామ ఓటర్లకు ఏం చెప్తారు? ప్రజలకు ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి సహకారంతో గ్రామాన్ని నలుమూలలా మేము అభివృద్ధి చేయాలనే మా కోరిక. ఇప్పటిదాకా వాళ్ళు చేసారు, వాళ్ళకంటే మనం మంచిగా చేసి ప్రజలు మెప్పు పొందాలని. ఇప్పటికే మేము ప్రజలకు సరే ప్రభుత్వ పథకాలు కూడా మేము చేస్తున్నాం, అన్నీ కూడా చేస్తున్నాం. అలాంటి కాకుండా ఇంకా కూడా అభివృద్ధి చేయాలని మా తపన ఉంది. మా పార్టీ కార్యకర్తలు అందరం కూడా కలిసి ఇది చేసినా, నేను ఇప్పుడు ఏ పని చేసినా ఈ ఒక్కరిదే కాదు, మా కార్యకర్తలు అందరు జెండాలు మోసి ప్రతి ఒక్క కార్యకర్తలో భాగమే ఇది. మేము అందరం కలిసి చేసిందే. ఇలా 1,05,00,000 వచ్చినాయి మా ఊరికి ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేసి. అంటే అందరూ ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడితేనే ఇది సాధ్యమైంది. అలాగా అందరికీ ప్రజలకు కూడా మేము సేవ చేయడానికి ఎప్పుడు ముందుంటాం. ప్రజలు ఆశీస్సులు పోవాలని కూడా మేము వాళ్ళకు అనుకూలంగానే మేము పనిచేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు.